బుడమేరు వరద అనేది చాలా తీవ్ర నష్టం జరిగింది. అదేదో పైన ఫుడ్ ప్యాకెట్లు పంచుతూ ఉన్నారు, రేషన్ ఇస్తూ ఉన్నారు, కానీ ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. కానీ ఆహారం లేకపోతే సామాన్లతో పాటు ఈరోజు లక్షల రూపాయలు ఇళ్ళకు కూడా నష్టం జరిగింది అనేది ఈరోజు ఇక్కడ చూస్తే అర్థమవుతూ ఉంది. ఒకవైపు తలుపులు నానిపోయి తలుపులు మొత్తం పగిలిపోయినాయి, అట్లనే టైల్స్ మొత్తం కుంగిపోయి టైల్స్ పోతూ ఉన్నాయి. పైన స్లాబ్తో సహా మొత్తం తేమకి పెంచులు ఊడిపోయే పరిస్థితి ఉంది. చివరికి ఇళ్ళకు కూడా తీవ్రమైన డ్యామేజ్ జరిగిన పరిస్థితి ఈరోజు ఈ బుడమేరు కాలువకట్ట ప్రాంతంలో మొత్తం ఇళ్ళు చూస్తే అర్థమవుతూ ఉంది. అందుకని ప్రభుత్వం ఏదైతే ఉందో ఇళ్ళకు కూడా ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించి ఇళ్ళ వైపు నుంచి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లనే అంగన్వాడీ సెంటర్ల పరిధిలో ఈరోజు అనేక వస్తువులు పోయినాయి. దాదాపు ఒక 5-6 రోజుల పాటు ఇంకా సెంటర్లో కూడా పిల్లలు వచ్చే పరిస్థితి లేదు. అందుకని సెంటర్లో పోయిన సామాన్లు కూడా వెంటనే అంగన్వాడీ సెంటర్లకి సరఫరా చేయాలని చెప్పేసి, ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వెంటనే సరఫరా చేయాలని చెప్పేసి మేము ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్గా కోరుతాం.